వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ విజయం దుందుబిక మోగిస్తుందని, రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజలు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఓటేస్తాం, గెలిపిస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయంగా మేము చేస్తామని పనిచేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా శాసనసభ్యులు నాయకత్వంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ బలపేత కోసం పనిచేస్తాం. ఏ ఎన్నిక వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ విజయమే తథ్యమని తెలియజేస్తా ఉన్నారు. పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దిశగా వెళ్తా ఉన్నది. ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా స్థానిక శాసనసభ్యుడు కేఆర్ నారాయణ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా విజయం సాధిస్తాం. ఈ ప్రాంత అభివృద్ధుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తూ ఉన్నది. ఇందిరాగాంధీ గారి సారథ్యంలో, ఇందిరాగాంధీ రాజ్యాంగంలో ఏదైతే నవరత్న పనిచేస్తూ ఉన్నామో, ఇందిరా ఇల్లు కానీ, సన్న బియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, ఉచిత బస్సులు కానీ అనేక రకాలుగా సంక్షేమం అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజలు ఎల్లవేళ అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే ఈ పేద బడుగు వర్గాలకు అవకాశం వస్తుందని తెలియజేస్తా ఉన్నారు. ¡Vamos!